బ్రేకింగ్ లో చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 6వ తేదీన ఢిల్లీకి వెళతారు. ఆయన 2 రోజుల పాటు ఢిల్లీలో ఉంటారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి సీఎం రేవంత్ హాజరవుతారు. వర్షాలు వరదలపై కలిగిన నష్టంపై మరోసారి కేంద్రానికి నివేదికిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళుతున్నారు. ఈ నెల 6వ తేదీన ఢిల్లీకి వెళతారు. ఆయన 2 రోజుల పాటు ఢిల్లీలో ఉంటారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి సీఎం రేవంత్ హాజరవుతారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ప్రవీణ్, సీఎం రేవంత్ మరోసారి ఢిల్లీ పర్యటన అంటున్నారు. అండ్ ఈసారి ఎవరెవరిని కలవనున్నారు, ఎటువంటి ఇష్యూస్ తో ఢిల్లీకి వెళ్తున్నారు ఆయన? ఎస్ రమణ బాబు, 6వ తేదీన ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లబోతున్నారు. 7వ తేదీన ఢిల్లీలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి కూడా హాజరు కాబోతున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో వరదల్లో 3 జిల్లాలకు, 3 ఉమ్మడి జిల్లాలకు, ఖమ్మం, అదేవిధంగా వరంగల్, దాంతోపాటుగా నల్లగొండ జిల్లాకు కూడా భారీగా కూడా నష్టం జరిగిందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇచ్చింది. కేంద్ర బృందం 3 రోజుల పాటు కూడా తెలంగాణలో ఇప్పటివరకే పర్యటన చేసింది. పర్యటించిన తర్వాత మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అదేవిధంగా సీఎస్ తో కూడా సమావేశమైంది కేంద్ర బృందం. ఆ సమయంలో మాత్రం 10,032 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్న దానిపై కూడా ఒక నివేదిక కేంద్రానికి ఇచ్చింది. కేంద్ర మాత్రం రీసెంట్ గా ఆ రాష్ట్రాలకు ఆదుకోవడానికి మాత్రం ఒక నిధులు కూడా కేటాయిస్తూ కూడా దాదాపు తెలంగాణకు 416 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. కాబట్టి కేంద్రాన్ని మాత్రం మరోసారి కూడా ఆ వరద నష్టానికి సంబంధించిన నిధులు కేటాయింపు విషయంలో కూడా కోరాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా అటెండ్ అయ్యి మాత్రం తెలంగాణను ఆదుకునే విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆలోచన చేయాలని చెప్పి కూడా కోరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే తెలంగాణలో మాత్రం దాదాపు 10,032 కోట్ల వరకు కూడా నష్టం వాటిందని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి కూడా నివేదిక ఇచ్చింది. కాబట్టి అందులో భాగంగానే ఇంకా ఎలాంటి అంశాలపై కూడా కేంద్రాన్ని తెలంగాణని ఆదుకోవాలనే దానిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరబోతున్నారు అనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది. 2 రోజుల పాటు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండబోతున్నారు. ఈ 2 రోజుల వ్యవధిలో కూడా కేంద్ర హోంశాఖతో జరిగే సమావేశాల్లో కూడా పాల్గొనబోతున్నారు. కాబట్టి పాల్గొన్న తర్వాత మాత్రం ఏఐసీకి సంబంధించిన పెద్దల్ని ఎవరైనా కలుస్తారా అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. 2 రోజుల పాటు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండబోతున్నారు. ఈ 2 రోజుల పాటు కూడా ఒక పక్క కేంద్ర హోంశాఖ జరిగే సమావేశాల్లో పాల్గొంటూ కూడా ఏఐసీసీ పెద్దల్ని ఎవరు కలుస్తారు అనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది. కానీ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినందుకు కేంద్ర బృందం పర్యటించినా కూడా తెలంగాణని ఆదుకునే విషయంలో మాత్రం కొంతవరకు వివక్ష చూపుతుందనే దానిపై కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా తెలుపుతున్న నేపథ్యంలో మాత్రం కేంద్రానికి సంబంధించినందుకు మాత్రం గతంలో ఇచ్చిన రిపోర్టు ఆధారంగా మాత్రం వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఒక రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇచ్చింది. కాబట్టి మరోసారి కూడా తెలంగాణను ఆదుకునే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేస్తుందనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ సమావేశంలో మాత్రం తెలంగాణని ఆదుకోవాలని చెప్పేసి కూడా కేంద్రాన్ని కూడా కోరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్.